హాయ్ ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జయలలిత అసలు పేరు కోములవల్లి. ఆమె పాఠశాలలో చేరినప్పుడు జయలలితగా పేరు మార్చారు. ఆమె కుటుంబం మైసూర్లో ఉన్నప్పుడు నివసించిన జయవిలాస్, లలితా విలాస్ అనే 2 ఇళ్ల పేర్లను కలిపి ఈ పేరు పెట్టారు. జయలలిత తమిళనాడులో పుట్టలేదు. ఆమె మైసూర్లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె చదువులో చాలా చురుకైన విద్యార్థిని. 10వ తరగతిలో తమిళనాడులో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఆమె తన తల్లి కోరిక మేరకు సినిమా రంగంలోకి ప్రవేశించారు. జయలలిత మొదటి సినిమా వెన్నెర అడాయ్ అనే తమిళ చిత్రం. ఈ సినిమాలో ఆమె ఒక యువ వితంతువు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో ఆమెకు 15 సంవత్సరాల వయసు ఉన్నందున సినిమాను చూడలేకపోయారు. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆమె ఒకే ఒక హిందీ సినిమా ఇజ్జత్లో నటించారు. ఆమె భరతనాట్యం, మోహినియట్టం, మణిపురి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో మంచి ప్రావీణ్యం పొందారు. ఆమె కర్ణాటక సంగీతాన్ని కూడా అభ్యసించారు. తమిళ సినిమాలో స్లీవ్లెస్ జాకెట్లు ధరించి జలపాతంలో తడిసి పాటలో నటించిన మొదటి హీరోయిన్ జయలలితే. ఇది అప్పట్లో ఒక రికార్డు సృష్టించింది. ఎంజి రామచంద్రన్ ప్రోద్బలంతో 1982లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1984 నుంచి 89 వరకు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఎంజీఆర్ మరణానంతరం ఆమె తీవ్రమైన సవాలును ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ భౌతిక దేహం ఉన్న వాహనం నుంచి ఆమెను బలవంతంగా దించేశారు. ఇది ఆమెకు ప్రజల సానుభూతిని తెచ్చిపెట్టింది. 43 సంవత్సరాలకే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పారు. హీరో శోభన్ బాబుతో ప్రేమ విఫలమైన తర్వాత అవకాశాలు తగ్గడం, తల్లి మరణం వంటి సంఘటనలతో ఒక సందర్భంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారని కొన్ని కథనాలు ఉన్నాయి. అప్పుడు ఎంజీఆర్ ఆమెను ధైర్యం చెప్పి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. జయలలిత తన జీవితంలో చాలా విషయాలను రహస్యంగా ఉంచేవారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తలు పడేవారు. ఆమె హైదరాబాద్ వచ్చినా కూడా ఈ గోప్యతను పాటించేవారు. జయలలిత అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం, పట్టుదల, కార్యదీక్షత గల వ్యక్తిత్వం కలిగినవారు. ఆమె తన శత్రువులను సహించలేని తత్వంతో పాటు దయాద్ర హృదయం కూడా కలిగినవారు. అందుకే ప్రజలు ఆమెను అమ్మ అని, పురుచి తలైవి అని పిలిచేవారు. ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా ఈమె. జయలలిత సినీ ప్రస్థానం దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగింది. ఆమె 140కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను నటించి తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. తెలుగులో జయలలిత మొదటి సినిమా మనుషులు మమతలు. ఈ సినిమాకు ఆదినారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఆమె కృష్ణ, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. తెలుగులో ఎన్టీఆర్, జయలలిత కాంబినేషన్ చాలా విజయవంతమైంది. శ్రీకృష్ణావతారం, కథానాయకుడు, ఆడపడుచు వంటి సినిమాలలో వారి జోడీ బాగా ఆకట్టుకుంది. వారు కలిసి దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో ఎంజీఆర్తో జయలలిత జోడీ అత్యంత విజయవంతమైంది. వారు కలిసి 28 సినిమాల్లో నటించారు. వారిద్దరి కాంబినేషన్లో అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 1960-70లలో జయలలిత తమిళ, తెలుగు సినిమా రంగాల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లో ఒకరు. ఆమె ఒక సినిమాకు ₹1,00,000 తీసుకున్న తొలి నటిగా పేరుగాంచారు. జయలలిత తన సినిమాల్లో ధరించిన ఫ్యాషన్ అప్పటి యువతకు బాగా ప్రభావితం చేసింది. స్లీవ్లెస్ జాకెట్స్, షిఫాన్ చీరలు, విగ్స్, కేశాలంకరణ వంటి అప్పట్లో ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారాయి. ఆమె స్క్రీన్పై చాలా గ్లామరస్గా కనిపించేవారు. కేవలం అందంతోనే కాకుండా జయలలిత తన డైలాగ్ డెలివరీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జయలలిత చివరిసారిగా 1980లో నదియై తేడి వంద కడల్ అనే తమిళ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. జయలలిత కేవలం 2 వయసులో ఉండగా ఆమె తండ్రి జయరాం మరణించారు. దాంతో ఆమె తల్లి సంధ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడడానికి ఆమె తల్లి సంధ్య బలవంతం మీద జయలలిత సినిమా రంగంలోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే ఆమె ఒక గ్లామర్ నటిగా మారడానికి ఇష్టపడలేదు. కానీ కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శోభన్ బాబు, ఎంజీఆర్ వంటి హీరోలతో ఆమెకున్న ప్రేమ వ్యవహారాలు ఆమె వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించాయి. ముఖ్యంగా శోభన్ బాబుతో ఆమె ప్రేమ విఫలమవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 1980ల నాటికి ఆమె వయసు పెరగడం, కొత్త హీరోయిన్లు రావడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ఇది ఆమెకు మానసికంగా కలిచివేసింది. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ నాయకత్వం కోసం ఆమె తీవ్రమైన పోరాటం చేయవలసి వచ్చింది.
పార్టీలోని ఒక వర్గం ఆమెను అంగీకరించడానికి నిరాకరించింది. ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన అంతిమయాత్ర వాహనం నుంచి ఆమెను బలవంతంగా తోసివేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమెకు ప్రజల సానుభూతిని కూడా తెచ్చిపెట్టింది. 1989లో తమిళనాడు శాసనసభలో డీఎంకే నాయకులు ఆమె చీరను లాగి అవమానించారని ఆమె ఆరోపించారు. ఈ సంఘటన తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తిరిగి సభలోకి అడుగుపెట్టరని ప్రతిజ్ఞ చేశారు. జయలలిత తన జీవితంలో అనేక ఒడిదుడుకులను, అవమానాలను, సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించి అమ్మగా, పురుచి తలైవగా ఎదిగారు. ఆమె పట్టుదల, ధైర్యం, రాజకీయ నాయకురాలిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెను ఒక ప్రత్యేకమైన నాయకురాలిగా నిలిపాయి.